చూస్తున్నారా అనుల్లా ఇలా గోస ఇల్లు చంద్రబాబు తెస్తానన్న డ్రోన్ అంబులెన్స్ లెక్కి గాల్లె పోవుడు కాదు, కనీసం రోడ్డు మీద తిరిగే అంబులెన్స్లో పోదామంటేనే అంబులెన్స్ దిక్కు లేకుండా అయింది ఏపీలా. అందుకే పాపం ఇల్లిగో ఇట్లా దావకానకు ఎడ్ల బండి మీదనే పోయే అంత కష్టం వచ్చింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండల్ మేలందొడ్డి ఊరిది. భార్యకు పానం మంచిగా లేదని దవాఖానకు తీసుకుపోదామని ఈ అన్న అంబులెన్స్ కు ఫోన్ చేస్తే లేదని చెప్పిండ్రట. అట్లనే చూసుకుంటూ ఉండలేరు కదా, అందుకే పానం మంచిగా లేని భార్యను ఇగో ఇట్లా ఎడ్ల బండి మీద ఎక్కిచ్చి దవాఖానకు తీసుకుపోయినరు. మరి ఏదయ్యా చంద్రబాబు గారు మీ అంబులెన్సు? ఈ సంవత్సరమే 2026లో ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తినేదందుకు తిండి లేదంటే మీసాలకు సంపంగి నూనె కథలు చెప్పిండ్రు మీరు. ఇక్కడ దవాఖానకు పోదామంటే రోడ్ల మీద తిరిగే అంబులెన్స్లే దిక్కులేక జనం ఎడ్ల బండ్ల మీద పోతుంటే మీరు ఈ అంబులెన్సులు అందుబాటులో ఉండేటట్టు చూసుడు మానేసి డ్రోన్ అంబులెన్సులు తెస్తామని చెప్తిరి. సరే అవి తెస్తే తెద్దురు అటెంక గానీ ముందైతే పేదలకు మామూలు 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచుండ్రి సారు, అంతే చాలు అని అంటున్నారు. అంబులెన్స్ టైంకు రాక తిప్పలు పడ్డ పబ్లిక్.